వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిలాక్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. సో ఆఫ్టర్ 6 months తర్వాత మేమైతే లాంగ్ ట్రిప్ వెళ్ళబోతున్నాం. ఏంటి మా పల్లెటూళ్ళకి ఇంత బిందాస్గా కూర్చున్నారు అనుకుంటున్నారా? మేమైతే కార్ అయితే రెంట్ అంటే లైక్ బుక్ చేసుకొని మేము హంపి అయితే వెళ్ళబోతున్నాం ఇప్పుడైతే. దట్టు మాతో పాటు ఇంకో ఫ్యామిలీ అయితే అడిషనల్గా యాడ్ అయ్యారనమాట. సో వాళ్ళతో పాటు అయితే మేము హంపి వెళ్తున్నాం. సో మాతో పాటు మీరు కూడా చూసేయండి. సో గైస్ ఇక్కడైతే మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, ఆన్ ది వే టు హంపి. గైస్ ఇప్పుడైతే మేము టిఫిన్ చేయడానికి అయితే ఆగామన్నమాట. రోడ్ సైడ్ ఫుల్ గాలి వస్తుంది, అందరం తింటున్నాం అనమాట. సో తర్వాత చూపిస్తే ఇప్పుడైతే ఫుల్ గాలి వస్తుంది, మీకు నా వాయిస్ కూడా వినిపించదు. మా నాన్న అవ్వండి, మా తమ్ముడు కార్ లోపలికి వచ్చి తింటున్నాడు. ఫైనలీ హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట హంపి. లిటరలీ ఆఫ్టర్ 8 or 9 hours తర్వాత హంపి అయితే రీచ్ అయిపోయాము. సో ఇదే అనమాట మా హోటల్. ప్రస్తుతానికి ఇప్పుడే చెక్ ఇన్ అవుతున్నాం మేము. అందరు దిగుతున్నారు, లగేజెస్ అన్నీ తీస్తున్నాం. సో లోపలికి వెళ్ళాక చూపిస్తాం. సో ఫైనలీ మేము ఒక 2 days స్టే ఉండే హోటల్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇది వచ్చేసి ద రాయల్ ఆర్చిడ్ హోటల్ అనమాట. అక్కడ అంటే హంపిలో మేము తిరిగే ప్లేసెస్కి దగ్గరలో ఉన్న హోటల్ ద బెస్ట్. అండ్ అంటే అందుకనే మేము అది చూసుకొని రివ్యూస్ అవన్నీ చూసుకొని బాగుందని చెప్పి అందులో బుక్ చేసుకున్నాం అన్నమాట మా రూమ్స్ అయితే. నాతో పాటు వచ్చిన ఒక ఫ్యామిలీ వచ్చేసి సౌజన్య ఆంటీ వాళ్ళనమాట, మా అమ్మ వాళ్ళ క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్. సో ఫైనలీ లిటరలీ ఎన్ని మంత్స్ నుంచి అనుకుంటుంటే ఇప్పటికైతే వచ్చాము. రాగానే ఏదో ట్రై చేస్తున్నారు, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ ఏదో ట్రై. ఎలా ఉంది? ఫస్ట్ టైం మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్తో ట్రిప్కి వచ్చింది. సో మీరు మాతో పాటు చూస్తాం. అయితే దిగాము. టైం 3-6 అవుతుంది. సో ఇప్పుడైతే ఇంకా మళ్ళీ ఏంటో ప్లాన్స్ తెలియదు, ఇంకా లంచ్ చేయలేదు, దాని తర్వాత చూస్తూ ఉండండి. ఇప్పుడైతే చెక్ ఇన్ చేయాలి, చెక్ ఇన్ చేసాక ఏంటో ప్లాన్స్ చూద్దాం. ఫైనల్లీ హోటల్ లోపల వచ్చాము. ఇది వచ్చేసి హోటల్. అండ్ ఇక్కడ చూడండి, అమ్మా మా ఆంటీకి ఫోటోలు పిచ్చి అయిపోయింది గైస్. నేను దిగా చూపించినాక సో చూడండి, చాలా క్రేజీ ఉంది. బ్లాక్ అండ్ వైట్ ట్రైల్స్ వేస్తున్నారు. ఇదంతా వాళ్ళు ట్రిప్కి వెళ్ళారు, వచ్చా వెళ్ళి రూమ్స్ చూసుకొని వస్తున్నారు. మేము ఇక్కడ తిరుగుతూ ఉన్నాం. ముందు చెప్పినట్టు హోటల్ ఇంకా చెక్ ఇన్ చేయలేదు, అంటే లైక్ అవుతున్నాయి ప్రిపరేషన్స్. మేమైతే లంచ్ చేయలేదు, 3 అవుతుంది. ఫుల్ ఆకలేస్తుంది, లంచ్ కొడుతుంది. సో అందుకని లంచ్ చేద్దామని చెప్పి ఇక్కడ హోటల్లో ఉన్న రెస్టారెంట్కి వచ్చామన్నమాట ప్రస్తుతానికి లంచ్ చేయడానికి. సో ఇప్పుడైతే ఇక్కడ లంచ్ చేసేసి వెళ్తాము. చూడండి డైనింగ్, మా టిఫిన్ అన్నీ ఇక్కడే మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ ఇక్కడైతే లంచ్ అయిపోయాక అక్కడ ఉన్న వెయిటర్స్ అయితే మా లగేజ్ని ట్రాలీలో అయితే షిఫ్ట్ చేస్తున్నారు రూమ్కి లిఫ్ట్లో. కష్టపడి ఎందుకు ఎక్కినారు? లిఫ్ట్ ఎక్కింది దాంట్లో కష్టమే కదా, దీంట్లో ఇక్కడైతే మా తమ్ముడు రూమ్ టూర్ అయితే చేస్తున్నాడు అనమాట. యాక్చువల్లీ మేము ఏమీ థింగ్స్ అన్నీ స్ప్రెడ్ చేయకముందే వీడియో తీసాము, ఎందుకంటే వన్స్ మేము దాన్ని స్టార్ట్ చేస్తే యూజ్ చేయడం మొత్తం ఎక్కడున్న థింగ్స్ అక్కడే ఉంటాయి కదా హోటల్లో ఉన్నప్పుడు హరీబరీగా. సో అందుకనే స్టార్టింగే క్లియర్గా నీట్గా ఉన్నప్పుడు తీసాము. అండ్ ఇక్కడైతే ఆంటీ అంకుల్ ఏదో డిస్కషన్ చేస్తుంటే తీశారు. ఇందాక రూమ్లో ఉండే కదా మేము మీరు చూసినప్పుడు. సో ఇప్పుడైతే మేము తుంగభద్ర డ్యామ్కి అయితే వెళ్తున్నాము. 5:30 అవుతుంది టైము. సో ఇప్పుడైతే డ్యామ్కి అయితే వెళ్తున్నాము. సో డ్యామ్కి వెళ్ళడానికి గేట్ నుంచి మళ్ళీ 7 kilometers లోపలికి వెళ్ళాక డ్యామ్ వ్యూ పాయింట్ వస్తుందంట. సో బస్సు ఎక్కాలి. సో దానికోసమే ఉన్నాము. సో చూడండి ఇది బస్సు. ఇగోండి మా వాళ్ళందరూ, మా ఆంటీ అనమాట, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్. అయిపోయింది అంకుల్, ఆంటీ, మా నాన్న, మా తమ్ముడు అండ్ మా అమ్మ. సో మేము ఇప్పుడైతే బస్సు ఎక్కాలి. ఆ గేట్ నుంచి ఇంత దూరం వచ్చి బస్సు ఎక్కి మళ్ళీ 7 kilometers దూరం వెళ్ళాలి. ఇక్కడైతే బస్సు ఎక్కేసాము. ఇప్పుడే 7 kilometers వెళ్ళాలి. చూస్తుండండి పైకి అయితే వచ్చేసాము. 7 kilometers. తుంగభద్ర డ్యామ్ ఇది బ్యాక్ వాటర్, అంటే బ్యాక్ వాటర్ ఇది.
సో ఇప్పుడే బస్ దిగాము, ఇంకా పైకి వెళ్ళాలి వ్యూ పాయింట్ కోసం. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ ఆగామన్నమాట. చూడండి చాలా వాటర్ ఉన్నాయి, అసలు చాలా బాగుంది. సో ఇదే అనమాట ఫైనల్ వ్యూ ఆఫ్ తుంగభద్ర డ్యామ్ వ్యూ పాయింట్ అనమాట. యాక్చువల్లీ 7 కిలోమీటర్స్ పైకి వచ్చి మేము ట్రావెల్ చేసినందుకు వర్త్ ఇట్ అని అనిపించింది. అండ్ ఇదే అయితే హోస్పేట్ వ్యూ అనమాట పైనుంచి. చాలా బాగుంది గైస్, అసలు పైనుంచి ఆ గాలికి ఆ వెదర్కి చాలా వర్త్ ఇట్. చూడండి అసలు అక్కడ వ్యూ పాయింట్ నుంచి పైనుంచి చూస్తుంటే ఎంత గ్రీనరీ, దట్ స్కై అండ్ దట్ వాటర్ చాలా 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 బాగుంది గైస్. అసలు అంటే మొత్తం గ్రీనరీ ఒక సైడ్, ఇంకో సైడ్ వాటర్, ఇంకో సైడ్ క్లౌడ్స్, అంతా మిక్స్డ్ అప్ అయ్యి కాంబినేషన్ అయితే డెడ్లీ. చూడండి విండ్ మిల్స్, కర్ణాటక వచ్చామంటే ఇంకా ఆబ్వియస్లీ విండ్ మిల్స్ కదా ఫేమస్. సో విండ్ మిల్స్ అయితే కనిపించాయి ఫైనల్లీ. అండ్ ఇప్పుడైతే ఏమంటారు, తుంగభద్ర వ్యూ పాయింట్ అయితే కంప్లీట్ చేసుకొని మేము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం మళ్ళీ కిందకి. దాని తర్వాత నెక్స్ట్ మన ప్లాన్స్ ఏంటో తెలియదు. సో కిందకి వెళ్ళాక చూద్దాం. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గైస్, ఏంటో తెలియదు. అంకుల్ ఇంకా తమ్ముడు వెనకాల ఫొటోస్ దిగుతున్నారు. వీళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వీడియో తీస్తున్నాను, అది కామన్ కదా, నన్ను ఎవరు క్యాప్చర్ చేయ, నేనే తీసుకోవాలి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏమిటి. సో ఇప్పుడు నేనైతే వ్లాగింగ్ చేసిన, వాళ్ళు ఏదో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు, వాళ్ళు అక్కడ బిజీ ఉన్నారు. అందరు ఎవరికి వాళ్ళు బిజీ ఉన్నారు, నాకు ఎవరు కంపెనీ లేదు, నేను ఒక్కదాన్నే. బట్ దట్స్ ఓకే. హెవీగా వెళ్తుంది బస్సు, ఫుల్ లోడ్ అయ్యి. యాక్చువల్లీ ఇది లాస్ట్ ట్రిప్ అయ్యి, సో ఫుల్ అందరూ ఇరుక్కున్నారు. ఆ ఫ్యామిలీ ఒకటి, ఇంకా మా ఫ్యామిలీ ఒకటి మిగిలింది. సో మళ్ళీ ఇంకో ట్రిప్ వస్తేనే ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ మళ్ళీ ఏదో ఉందంట, ఏంటో నాకు జపానీస్ ఉద్యమం అంట. అది కన్నడలో ఉంది రాసింది, మాకు కన్నడ రాదు కాబట్టి తెలీదు. మా నాన్న చెప్పారు, విన్నాము. హారర్ హౌస్ అంట ఇది. సో అక్కడ బస్ దిగాము పైన. అక్కడ నాకు చెప్పాను కదా అక్కడ ఎక్కామని, అక్కడ అంటే ఎక్కుతామని. సో అక్కడ ఎక్కి మళ్ళీ ఇక్కడ దిగి మళ్ళీ గంట లోపలికి వెళ్ళి మళ్ళీ చూసుకున్నాక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అటు వెళ్ళాలంట. సో చాలా పంచాయతీ ఉంది కదా దీంతో. బట్ అంటే వచ్చిందే మనం ఎక్స్ప్లోర్ చేయడానికి కాబట్టి, సో ఇంకా అలా వెళ్తున్నాము. సో చూస్తుండే ఇంకా ఇక్కడైతే మేమైతే ఫిష్ అక్వేరియంకి అయితే వచ్చామన్నమాట. చాలా నెంబర్ ఆఫ్ ఫిష్ వెరైటీస్ అయితే చూసాం మేము. ఎక్కడ మనం అన్ని వెరైటీస్ మేము అక్వేరియంలో వెళ్తే తప్ప, అది కూడా చాలా రేర్ కేసెస్లో చూస్తాం కదా. సో మేమైతే అక్కడ చూసామన్నమాట. అవి ఫిష్ అక్వేరియంలో చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్. అండ్ ఇక్కడైతే అంకుల్ ఇంకా మా నాన్న అయితే ఫిషెస్తో ఆడుకుంటున్నారు. అంటే సింగిల్ ఫిష్ ఉన్నవి వాటితో చేయి పెడితే అవి మూవ్ అవుతున్నాయి. సో ఇంకా అందుకని అలా వాళ్ళు వాటితో ఫన్ చేస్తున్నారు. ఇక్కడ మా నాన్న చూడండి, వాటిని వల్ల పట్టుకొని గుంజుతున్నట్టు లాగుతున్నట్టు చేస్తున్నారు. అవి దాని తగ్గట్టు అలాగే మూవ్ అవుతున్నాయి. అంటే మరి వాటికి ఏమర్థమయ్యి అవి మూవ్ అవుతున్నాయి అనేది తెలీదు, కానీ చాలా బాగా అనిపించింది. చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ చూసాం మేమైతే ఫిషెస్ని. ఇన్ని వెరైటీస్ ఉంటాయని కూడా తెలుసుకున్నాము. ఇది వచ్చేసి మ్యూజికల్ ఫౌంటైన్ అనమాట. అక్కడ ఒక 8:30 ఆ టైంకి మ్యూజికల్ ఫౌంటైన్ పెడతా అన్నారు. సో అది చూసాం మేము లక్కీగా ఆ షోని కూడా. కానీ అక్కడ ఏమైందంటే మొత్తం హిందీ ఇంకా కన్నడ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. మేమేమనుకున్నాం మా తెలుగు సాంగ్స్ ప్లే చేయరేమని మేము బ్యాక్ వచ్చేసాము. మేము ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి వచ్చేసాం రిటర్న్ వరకు. అక్కడ నాకు తెలిసింది మా తెలుగు పాట పల్సర్ బైక్ సాంగ్ ప్లే చేశారు. మేము చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాం. బట్ ఇంకా ఏం చేద్దాం, వచ్చేసాం కదా చాలా దూరం అని ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళలేదు. గైస్ అది చూసుకొని ఇప్పుడైతే ఎక్కడికి వచ్చాం తెలీదు, అడ్వెంచర్స్ చేయడానికి ఉన్నాం అని చూస్తున్నాం. ఏమైతే చూద్దాం. అక్కడైతే ఒక ఎగ్జిబిషన్లో కండక్ట్ చేశారు. అంతేం ఇంట్రెస్టింగ్ నడవట్లేదు. మేము వెళ్ళిపోతున్నాము. అయితే అంటే ఎగ్జిట్ దగ్గర కార్ గేమ్ ఒకటి కనిపించింది. మా తమ్ముడు ఇంకా అంకుల్ అయితే వెళ్ళారు. ఇంకా మా నాన్నని కూడా లాక్కెళ్ళారనమాట. వాళ్ళు ముగ్గురు వెళ్ళి అక్కడ మొత్తం అంటే ఇంకా కార్స్తో అలా ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళు అదే కాకుండా తెలుగు గున్నా గున్నా మామిడి సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ ప్లే చేయించారు. లిటరలీ ఆ సాంగ్ వల్ల వైబ్ వచ్చింది అక్కడ చాలా. అంటే డీజే పెట్టారు క్రేజీగా. ఇంకా వాళ్ళు ముగ్గురు ఆడడం వల్ల మొత్తం పబ్లిక్, అప్పటి వరకు ఫుల్ ఖాళీ ఉండే ప్లేస్ ఫుల్ పబ్లిక్ అయిపోయింది. అంటే మాకు చాలా బాగా అనిపించింది. ఎస్పెషల్లీ అంటే ఒక మూమెంట్ మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు 100 మంది చూడడం అనేది డిఫరెంట్ కదా. సో మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ ఏంటి మా నాన్న అసలు ఏం తిప్పకుండా ఉత్తగా తిరిగిపోతున్నారు అనుకుంటున్నారా? మా నాన్నది అంటే యాక్చువల్లీ అవన్నీ ఆపరేషన్ అక్కడ వేరే వాళ్ళు చేస్తారు కదా. మా నాన్న ఏంటంటే బ్రేక్లు యాక్సిలరేషన్ నొక్కుతున్నాడు, అవి పని చేయట్లేదు, అవి రావట్లేదు అంటున్నారు. జస్ట్ వాళ్ళు డైరెక్షన్ ఒకటి మార్చుకోవాలి, అందుకే వాళ్ళు అంత యూనో చిల్గా. మీరు ఇవి చెప్పండి, మీ రియాక్షన్స్ ఏంటి?
పాట వచ్చాక ఇంకా ఊపొచ్చింది. ఇదే అన్నమాట మన డే 1 వీడియో. డే 2 వీడియోలో కలుసుకుందాం గైస్. బాయ్.